హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. శివుడు ఎక్కడ ఉన్నాడు అని అడిగితే మనకు వినబడే సమాధానం కైలాసంలో ఉన్నాడని లేదా గుడిలో ఉన్నాడని చెబుతుంటారు. కానీ శివుడు అష్టమూర్తి అని మనలో ఎంతమంది తెలుసు? యా సృష్టి సృష్టురాధ్య అని కాళిదాసు చెప్పినట్లు ఈ విశ్వం మొత్తం శివుడి 8 రూపాలతో నిండి ఉందని మనలో ఎంతమంది తెలుసు? ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 8 రూపాలు ఎక్కడో బయట లేవు. అవన్నీ కూడా మన శరీరంలోనే ఉన్నాయి. మనమే ఒక నడిచే శివలింగం. మన శరీరాన్ని శివాలయంగా ఎలా మార్చుకోవాలో, మనలోని అష్టమూర్తి తత్వాన్ని ఎలా దర్శించాలో ఈ వీడియోలో మనము క్లియర్గా తెలుసుకుందాం. ఇందులో భాగంగా మొదటి రూపమైన పృథ్వీ గురించి తెలుసుకుందాం. శివుడి ఈ రూపాన్ని శర్వుడు అంటాం. అంటే భూమి గట్టిగా దృఢంగా ఉంటుంది కదా, మన శరీరంలో కూడా ఆ పృథ్వీతత్వం ఉంటుంది. ఆ పృథ్వీతత్వం ఏంటంటే మన ఎముకలు, మాంసము మరియు చర్మం. మన శరీరాన్ని నిలబెట్టే ఆధారమే ఈ శర్వ రూపం. మీరు నేల మీద నిలబడ్డారు అంటే శివుడి ఒడిలో ఉన్నట్లే. రెండవ రూపం జలం. శివుడి ఈ రూపాన్ని భవుడు అంటారు. నీరు ప్రాణాధారం, అది మనందరికీ తెలుసు. మన శరీరంలో దాదాపు 70% నీరే ఉంటుంది. రక్తం, ప్లాస్మా, లాలాజలం ఇవన్నీ ఈ భవుడి స్వరూపాలే. నీరు లేకపోతే జీవం లేదు. అందుకే శివుడిని అభిషేక ప్రియుడు అంటారు. మనలోని రక్త ప్రవాహమే ఆ శివుడి చైతన్యం అన్నమాట. ఇక మూడవది అగ్ని. దీనినే రుద్ర రూపం అంటారు. అగ్ని అంటే భయంకరమైనది మాత్రమే కాదు, శక్తినిచ్చేదని కూడా అర్థం. మన శరీరంలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతూ ఉంటుందని మనందరికీ తెలుసు. అంటే దానికి కారణం ఈ రుద్ర రూపమే. మనం తిన్న ఆహారాన్ని అరిగించే ఈ జఠరాగ్ని, మన కళ్ళలోని తేజస్సు ఇవన్నీ రుద్రుడి అంశలే. ఈ అగ్ని ఆరిపోతే శరీరం శవమైపోతుంది. ఇక నాలుగవది వాయువు. దీనినే ఉగ్ర రూపం అంటారు. కనిపించకుండానే అపారమైన శక్తిని కలిగి ఉండేది వాయువు. మన శరీరంలో నిరంతరం జరిగే శ్వాసక్రియే ఈ ఉగ్ర రూపం. మనము తీసుకునే ప్రతి శ్వాస సోహం అని చెబుతుంది. అంటే సహ్ ప్లస్ అహం అంటే ఆ దైవం నేనే అని చెబుతుంది. ప్రాణవాయువుగా మనలో సంచరించే ఆ శివుడే ఉగ్రుడు. ఇక ఐదవది ఆకాశం. దీనినే భీమరూపం అంటారు. ఆకాశం అంటే శూన్యం కాదు, శబ్దానికి ఆధారం. మన శరీరంలో ఎక్కడైతే ఖాళీ ప్రదేశం ఉందో అక్కడ ఆకాశతత్వం ఉంటుంది. నోరు, చెవులు, ఊపిరితిత్తుల్లోని ఖాళీ, చివరికి ప్రతి కణంలో ఎలక్ట్రాన్ల మధ్య ఉండే ఖాళీ స్థలం కూడా ఈ భీమరూపమే. ఈ ఆకాశం ఉండబట్టే మనం మాట్లాడగలుగుతున్నాం మరియు శబ్దాన్ని వినగలుగుతున్నాం. మనలోని ఈ నాదం శివుడి ధమరుక నాదానికి ప్రతిరూపం అంటారు. ఆరవది సూర్యుడు. దీనిని ఈశాన్య రూపం అంటారు. అలాగే ఏడవది చంద్రుడు. దీనిని మహాదేవ రూపం అంటారు. బయట ఎలాగైతే సూర్యచంద్రులు ఉన్నారో మనలోనూ అలాగే ఉన్నారు అని చెప్తారు. మన కుడి కన్ను మరియు కుడి నాసికారంధ్రం సూర్యస్వరూపం. ఇది మనలోని వేడిని, చురుకుతనాన్ని సూచిస్తుంది. అలాగే మన ఎడమ కన్ను మరియు ఎడమ నాసికారంధ్రం చంద్రస్వరూపం. ఇది మనలోని చల్లదనాన్ని, భావోద్వేగాలను సూచిస్తుంది. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే హఠయోగం. హ అంటే సూర్యుడు, ఠ అంటే చంద్రుడు. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడమే హఠయోగం అని చెబుతారు. ఇక చివరిది 8వది
అత్యంత ముఖ్యమైనది యజమాని. దీనినే పశుపతి రూపం అంటారు. పంచభూతాలు సూర్యచంద్రులు ఉన్నా కూడా శరీరాన్ని నడిపించే ఒక చైతన్యం మనకు కావాలి. అదేంటంటే అదే ఆత్మ. ఇక్కడ ఒక రహస్యం అయితే ఉంది. జ్ఞానం లేనంత వరకు జీవుడు పశువు, అంటే బంధనాల్లో ఉన్నవాడు అనమాట. ఆ అజ్ఞానాన్ని తొలగించి తనలోని శివతత్వాన్ని తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మే పశుపతి అవుతుందని చెప్తారు. మనలోనే సాక్షిగా ఉండి నేను ఉన్నాను అనే స్పృహ కలిగించే ఆత్మస్వరూపమే శివుడు అనమాట. చూసారా ఫ్రెండ్స్, బ్రహ్మాండంలో ఏదైతే ఉందో ఈ పిండాండంలో కూడా అదే ఉంది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, ఆత్మ. ఈ 8 రూపాలుగా శివుడు మనలోనే కొలువై ఉన్నాడు. ఒక్క క్షణం కళ్ళు మూసుకొని మీలో ఉన్న ఆ అష్టమూర్తులను గమనించండి. మీ శ్వాసలో, మీ స్పందనలో ఆ లయకారుడిని దర్శించండి. శివోహం. ఓం నమః శివాయ. సో ఫ్రెండ్స్, ఇది ఆ పరమేశ్వరుడి యొక్క అష్టమూర్తి తత్వం. శివుడు ఎక్కడో లేడు, మనలోనే ఉన్నాడు. మనమే ఒక నడిచే శివలింగం. మన శరీరాన్ని ఎలా శివాలయంగా మార్చుకోవాలో ఈ వీడియోలో మనము తెలుసుకున్నాం. సో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మరింత మందికి షేర్ చేయడానికి ప్రయత్నించండి. ప్రతి ఒక్కరూ కూడా ఈ మన శరీరంలో ఉన్నటువంటి అష్టమూర్తి తత్వాన్ని గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.